3 days బ్యాక్ నైట్ 11 o'clock కి ఒక పేషెంట్ ఆల్మోస్ట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కండిషన్ లో అడ్మిట్ అయ్యారు. ఈ పేషెంట్ చేసిన ఒక్క తప్పు వల్ల అతని ప్రాణానికి ప్రమాదం అయింది. సో ఈ రియల్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఒక 50 years ఓల్డ్ ఫార్మర్ లేట్ ఈవినింగ్ పొలానికి నీళ్లు పడదామని వెళ్లారు. చీకట్లో ఉండడం వల్ల ఏదో ముళ్ళులా కుచ్చుకుందని చెప్పి లైట్ తీసుకున్నారు. పనంతా అయిపోయి ఒక గంట సేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక చూసుకునేటప్పటికి కాళ్ళు పూర్తిగా వాచిపోయింది. కొన్ని బ్లాక్ ప్యాచెస్ కూడా డెవలప్ అయ్యాయి. అండ్ అదే కాకుండా తర్వాత మెల్లమెల్లగా పేషెంట్ కి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవ్వడము, కళ్ళు మసకలు అయిపోవడము, ఇలాంటివన్నీ జరిగాయి. పక్క వాళ్ళందరూ చూసి కాళ్ళకు ముళ్ళు కుచ్చుకుంది అన్నావు కదా, ఒకసారి చూపించమని చూసి అది పాము కాటుగా ఐడెంటిఫై చేశారు. బట్ అసలు తప్పు ఇక్కడే జరిగింది. పాము కాటని తెలుసుకున్నా కూడా పేషెంట్ ఇమీడియట్ గా హాస్పిటల్ ని అప్రోచ్ అవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ళన్ని చెప్పిన విషయాలు విని నాటు వైద్యము పసరు కట్టు వేసుకొని అలా ఒక 3-4 hours ఇంట్లోనే ఉండిపోయాడు. ఒక పాయింట్ లో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి ఆక్సిజన్ డ్రాప్ అయ్యే స్టేట్ లో హాస్పిటల్ కి అప్రోచ్ అయ్యాడు. ఈ పేషెంట్ ని 48 hours వెంటిలేటర్ మీద వెంటిలేట్ చేసి టైం కి యాంటీ స్నేక్ వినం అంటే ఏఎస్వి ఇచ్చిన తర్వాతే ఇంప్రూవ్ అయ్యారు. సో ఈ ఏఎస్వి అనేది టైం కి ఇచ్చుంటే గనక పేషెంట్ వెంటిలేటర్ వరకు వెళ్లేవాడు కాదు, ఈజీగా రికవర్ అయ్యేవాడు. సో అసలు ఏఎస్వి అంటే ఏంటో అనే విషయం సెకండ్ పార్ట్ లో చూద్దాం. నేను డాక్టర్ సౌమ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్.